ప్రభాస్ సినిమాలోకి ఎలా వచ్చారో తెలుసా? తెర వెనక పెద్ద కథే నడిచిందిగా, దిమ్మ తిరిగే సీక్రెట్స్. దాదాపు 25 ఏళ్ల కిందట సినీ ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా కోట్లాది మంది అభిమానులను కూడగట్టుకున్నారు. అయితే ప్రభాస్ తొలి సినిమా సమయంలో తెర వెనక ఎన్నెన్నో మనకు తెలియని సీక్రెట్స్ దాగున్నాయి. అవేంటో చూద్దామా? దాదాపు 25 ఏళ్ల కిందట ప్రభాస్ సినీ ఎంట్రీ ఇచ్చారు. బహుశా అప్పుడు ఆయన కూడా అనుకోలేదేమో ఇండియానే ఏలతానని. అప్పటికే పెద్దనాన్న టాలీవుడ్ లో తోపు హీరో, రెబల్ స్టార్ అంటే పడిచచ్చిపోయే అభిమానులు ఎందరో. ఆయన వారసుడుగా ఈశ్వర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి తిరుగులేని పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు ప్రభాస్. అయితే ఆయన సినీ ఎంట్రీ వెనుక మనకు తెలియని బోల్డెన్ని సీక్రెట్స్ దాగి ఉన్నాయి. 2002 నవంబర్ 11న విడుదలైన ఈశ్వర్ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు ప్రభాస్. నటనలో కనీసం పూర్తి స్థాయి శిక్షణ కూడా తీసుకోకముందే ప్రభాస్ ఈ ప్రాజెక్టులోకి ఎలా వచ్చారనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ సీనియర్ దర్శకుడు జయంత్ సి పరాన్జీ ఓ మీడియాతో జరిగిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. నేను సూపర్ స్టార్ మహేష్ బాబుతో టక్కర్ దొంగ సినిమా చేస్తున్న సమయంలోనే నిర్మాత అశోక్ కుమార్ కు ఒక సినిమా చేస్తానని మాటిచ్చాను. నాకు ప్యూర్ లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. అయితే ఆ ప్రేమ కథలకు మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తోడైతే బాగుంటుందని ఎప్పుడూ అనుకునేవాడిని. ఆ ఆలోచన నుండి పుట్టిందే ఈశ్వర్ కథ. ఈ సినిమాను చాలా తక్కువ బడ్జెట్ లో ఒక కొత్త హీరోతో నిర్మించాలని మేమంతా డిసైడ్ అయ్యాం. ఎందుకంటే ఆ కథకు లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరో కంటే రగ్గడ్ మాస్ లుక్ ఉన్న కొత్త నటుడైతే పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడని భావించాం అని జైన్ తెలిపారు. కొత్త హీరో కోసం వెతుకుతున్న సమయంలోనే వైజాగ్ స్టార్ మేకర్ సత్యానంద్ వద్ద రెబల్ స్టార్ కృష్ణరాజ్ తమ్ముడు కుమారుడు ప్రభాస్ యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడని జయంత్ కు తెలిసిందట. ప్రభాస్ ఫోటోలు చూడగానే పక్కా హీరో మెటీరియల్ అని అనిపించడంతో వెంటనే ఒక హోటల్లో ప్రభాస్ ను కలిశామని, ఆ మొదటి మీటింగ్ లోనే ప్రభాస్ భవిష్యత్తులో పెద్ద స్టార్ అవుతాడని తనకు అర్థమైందని జయంత్ చెప్పారు. అయితే అప్పట్లో ప్రభాస్ చాలా అమాయకంగా నాకు ఇంకా యాక్టింగ్ ట్రైనింగ్ పూర్తి కాలేదండి, కొంత సమయం కావాలి అని అడిగారట. దానికి జయంత్ స్పందిస్తూ నీకు ఎలాంటి శిక్షణ అవసరం లేదు, నువ్వు ఖచ్చితంగా నటించగలవు అని ధైర్యం చెప్పి కథ లైన్ వివరించారు. ప్రభాస్ కూడా పూర్తి కథ వినకుండానే కేవలం దర్శకుడిపై ఉన్న నమ్మకంతో సినిమాకు సైన్ చేశారు. ఈ సినిమా ఎంపిక వెనుక మరో పెద్ద ట్విస్ట్ కూడా ఉంది. ప్రభాస్ ను ఫైనల్ చేయక ముందు సినీ నేపథ్యం ఉన్న మరో ప్రముఖ వారసుడి ఫోటోలను కూడా జయంత్ పరిశీలించారట. అయితే కొన్ని కారణాల వల్ల ఆ హీరో సెట్ అవ్వలేదు. ఆ తర్వాత కాలంలో ఆ యువకుడు కూడా టాలీవుడ్ లో ఒక పెద్ద స్టార్ హీరోగా ఎదిగాడని చెప్తూ జయంత్ ఆ హీరో పేరును మాత్రం బయట పెట్టడానికి నిరాకరించారు. అయితే ఆ హీరో అల్లు అర్జున్ అనే టాక్ అయితే ఉంది. ఏదేమైనా ఆనాడు జయంత్ పరాన్జీ చేసిన నమ్మకమే నేడు టాలీవుడ్ కు ఒక గ్లోబల్ స్టార్ ను అందించిందని అక్కినేని నందమూరి మెగా అభిమానులతో పాటు సినీ విశ్లేషకులు సైతం కొనియాడుతున్నారు. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నా తదుపరి వీడియో కోసం ఈ బెల్ ని ఆన్ చేయండి. ధన్యవాదాలు. కంటెంట్ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.